ఓకే అమ్మా. పిల్లలంతా సెల్ఫీలు, మీరంతా బాగా చదువుకొని సెల్ఫీ వరకే వాడుతున్నారు. పనిచేసేది నేర్చుకోవాలి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే వద్దు వద్దు సార్ ఈయన మా చిన్న మనవాడు సార్. ఎంతమంది మనవాళ్ళు మొత్తం? వీళ్ళందరూ వాళ్ళే సార్, కూతురు కొడుకులు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మీ కుటుంబం అంతా. మంచి పని. నువ్వేంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చెప్తాడు బా? నమస్కారం. Home composting, sir. This is a wonderful native technology, better than any of the technology you can talk about. ఎట్లమ్మా, ఎట్లా చేస్తాం చెప్పండి. సార్, మాకు వంటగదిలో నుంచి వచ్చే కూరగాయల దుప్పలు కానీ ఏవి మేము మా ఇంటి వంటగది నుంచి వచ్చే చెత్త ఏది బయట పడేయకుండా మేము వాటిని ఎరువుగా మార్చి ఇలా చెట్లకి ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో మేము మా ఇంటికి సరిపడా పంట మా ఇంటి వరకు తీసుకుంటూ ఈ ఇతరులకు కూడా ఆర్గానిక్గా ఎలా తినాలి, ఎలా ఇప్పుడు ప్రెసెంట్ పొల్యూషన్ కెమికల్స్ అనేటివి పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేస్తున్నారు సార్. సో ఆ ప్రాసెస్ మనకి ఇది లేకుండా మనం వచ్చే చెత్తని, ఇంటి నుంచి వచ్చే చెత్తనే మనం హోమ్ కంపోస్ట్ చేసుకొని చెత్తని బయట పడేయకుండా చెత్తని ఎన్విరాన్మెంటల్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. మన హెల్త్ కూడా మనకు ఆర్గానిక్ పద్ధతిలో మనం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం మనం ఇది? మేము 2 years నుంచి చేస్తున్నాం సార్. ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు ఇక్కడ? సార్ మేము కడపలో వచ్చేసి యాక్చువల్గా మాది కడప సార్. మేము కడపలో చేస్తున్నాం సార్. మాతో పాటు 200 కుటుంబాలు చేస్తున్నారు సార్. ఇంకా చాలా కుటుంబాలు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు అన్ని పండించుకొని. అంటే ఇంట్లోనే పండిస్తున్నారు కూరగాయలు అవన్నీ? ఇవన్నీ ఇంట్లో పండించినవే సార్. టెర్రస్ గార్డెన్ సార్. వాళ్ళకు మీకు 200 కుటుంబాల్లో ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి సార్. మనం ఏం తినగలమో అవి పండించుకోగలిగిన చాలా కదా సార్ మనకి. అది సరే, నాకు అర్థమైంది. ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తున్నాను నేను. ఎందుకంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఏ ప్రయోగం సఫలీకృతమైంది, దాన్ని ఎట్ట తీస్తే పోవాలి పబ్లిక్లకి, అది ముఖ్యం. దానికోసం ఇవైతే 100% మేము ఇప్పుడు వరకు ట్రై చేసిన కంపోస్ట్ ప్రాసెస్. నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వమ్మా? ఫ్యాషన్ డిజైన్. నువ్వు కంప్యూటర్ చేస్తావు? అవును. నువ్వు ఇక్కడ చేస్తున్నావా? లేదు సార్. యూజీలా సార్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ సార్. ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ఓన్లీ బీన్ టాక్డ్ అబౌట్. ఇది మనకి మన పూర్వీకులు చేసి, మన ఫోర్ ఫాదర్స్ చేసినటువంటి వాళ్ళు. సర్ప్రైజ్ టు సీ ఇన్ కడప అండ్ అదర్ ప్లేస్ ఇన్ స్టేట్ 70,000 such volunteers are there. Cities terrace gardening. ఈ వాలంటీర్స్ అంతా ఓకే. ఈ వాలంటీర్స్ అంతా ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు? On their own there sir. We are now identifying. I think MEPMA నుంచి RPs will tie up చేయగలిగితే కనుక we can develop such social capital, sir, scale up. Sir, advantages sir, here not only do they grow it, ఇంటి నుంచి జీరో వేస్ట్. డ్రై అయితే కనుక వాళ్ళు అమ్ముకుంటారు, ఇట్స్ డ్రై హ్యాస్ వాల్యూ. వెట్ అయితే మటుకు ఈ రకం కంపోస్ట్ చేసుకుంటున్నారు. సో నథింగ్ కమ్స్ ఇన్ టు ద డ్రైన్, నథింగ్ కమ్స్ అన్ టు ద స్ట్రీట్, అండ్ దెన్ నో డాగ్స్, నో పిగ్ మెనెస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు దట్ గార్డెన్. తర్వాత పైన చేస్తారంటే ఎన్వైరన్మెంట్ సంబంధించి గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పెరుగుతుంది సార్. శానిటేషన్ వచ్చే ఖర్చులు కూడా తగ్గుతాయి సార్. ఎట్లా చేసో చెప్పమను సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న కంటైనర్ తీసుకుంటాం సార్. వీటికి కింద హోల్ అనేది పెడతాం సార్. ఇక్కడ సైడ్స్ కూడా మనకు గాలి తగిలేదానికి వాటికి హోల్స్ అనేది పెడతాం సార్. ఆ గాలి తగలడం ద్వారా డీకంపోజ్ అనేది మనకు కంపోస్ట్ అనేది ఫాస్ట్గా రెడీ అవుతుంది సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక లేయర్ మనము మట్టి వేస్తాం సార్. మన వంటింట్లో వచ్చే కూరగాయలు అంతా కలెక్ట్ చేసుకుంటాం కదా సార్. అది ఒక లేయర్ లాగా వేసేసి ఇలా ఎండు టాకులు కానీ, మన దగ్గర ఇలా ఉండే కబోర్డ్స్ కానీ, ఎర్రగడ్డ తొక్కు అలాంటివి డ్రై ఉంటుంది కదా సార్. ఈవెన్ ఆకులు, కాగితాలు కూడా వేస్తున్నారా? టోటల్ కాగితాలు కూడా డ్రై